నా పేరు మల్లెల ప్రసాదరావు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. రెడ్లకుంట గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట డిస్టిక్. మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం సార్. గ్రామ శాఖ చేశాను. పోయినసారి పీరియడ్లో ఫస్ట్ వార్డ్ నెంబర్గా చేశాం సార్. అంటే ఊళ్ళో వీధి బల్బులు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు ఇలాంటివి చేశాం. 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు గ్రామ శాఖ అధ్యక్షునిగా పార్టీ కోసం ఎట్లా కష్టపడింది? గ్రామ శాఖ నుంచి చాలా కష్టపడ్డాం సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోరాటాలు ఇవన్నీ, ఉసుక మాఫియా, మట్టి మాఫియా ఇలాంటివి ఉన్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పోరాడాము. బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా అభివృద్ధి ఏం చెందలేదు సార్. మేడం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇచ్చారు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఇచ్చారు 20 లక్షలు పెట్టి. ఒక 50 లక్షలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇచ్చాము. ఈ సంవత్సరాల పీరియడ్లోనే ఇవన్నీ జరిగినాయి. తాజా మాజీ అంటే సాధినేని లీలా గారు. కొద్దిగా ఇసుక ఇవన్నీ కొద్దిగా ఇలాంటివి ఉన్నాయండి. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే పార్టీలో ఉన్నారు. పర్లేదండి, మంచిగానే చేశారు, పర్లేదు. అంటే కొద్దిగా అరాచక పాలన ఉండేది, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇలాంటివి ఉండటం వల్ల ఓడిపోవటం జరిగింది. చాలా తక్కువ చేశారండి. మేడం టైంలోనే ఎక్కువ జరిగింది. ఇప్పుడు చాలా వరకు 70% అమలైనాయి సార్. రేషన్ కార్డులు వచ్చాయి, కాలనీ ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి, మంచిగా పర్లేదు సార్. మాకు సుమారుగా ఫ్రీ బస్సు ఉంది సార్, ఉచిత కరెంటు హామీ ఒకటి అయింది, రేషన్ కార్డులు ఒకటి అయినాయి, తర్వాత కాలనీ ఇల్లు శాంక్షన్ అయినాయి సార్. ప్రజాపాలన నిర్వహించారండి. దాని మీద కొత్త రేషన్ కార్డులు ఎక్కువగాను, కాలనీ ఇల్లు ఎక్కువ వచ్చినాయి సార్. అంతే, ఎక్కువ ఈ రెండే ఎక్కువ వచ్చినాయి సార్. రేషన్ కార్డులో 10 సంవత్సరాలు అసలు ఏమి ఇవ్వలేదు సార్. తర్వాత దేవాదాయ భూములు ఇంత మట్టికి అసలు 10 సంవత్సరాల నుంచి పాటలు పెట్టట్లేదు. దానివల్ల బాగా వ్యతిరేకత ఉండేసి ఇట్లా జరిగింది. అవునవును, బాగుంటుంది సార్. విఆర్ఓ వ్యవస్థ ఉంటే ఊళ్ళో విఆర్ఓ ఉంటాడు కాబట్టి కొద్దిగా సమస్యలు లోకల్లో ఉండి చేయించుకుంటారు. కాబట్టి ఇప్పుడైతే కోదాడు అటు ఇటు తిరగాల్సి వస్తుంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. విఆర్ఓ వ్యవస్థ ఊళ్ళో ఉంటే కొద్దిగా అందుబాటులో ఉంటుందని మేము అభిప్రాయం. జరుగుతుందని నమ్ముతున్నాం సార్. భూభారతి వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. మేము 99% కష్టపడ్డాం సార్. మేడం గెలవటం కోసం దగ్గర ఒక నెల రోజులు బాగా కష్టపడ్డాం సార్. అట్లా ఏం లేదు సార్, అందరికీ మంచిగానే ఉంది సార్. పాత వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి కూడా ఉంది సార్. అట్లా ఏం లేదు, కొద్దిగా మామూలుగా ఉంటాయండి, పెద్దగా అయితే అంతగానో ఏం లేవు సార్, పర్లేదు.
సర్దుకొని పోతారు కొద్దిగా చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి, సర్దుకొని పోతారు. 6 గ్యారెంటీలో రుణమాఫీ కావచ్చు, రైతు బంధు ఇవన్నీ ఇంకా రాలేదంటున్నారు. రైతు బంధు వచ్చింది సార్, రుణమాఫీ కూడా అయింది. అయితే 2 లక్షల పైన వాళ్ళకి కాలేదు, కొన్ని అది ఎప్పుడైతే చూడాలి. ఇంద్రమిల్లు ఎంతమందికి వచ్చినాయి సార్? 29 మందికి శాంక్షన్ అయినాయి సార్. అయితే ఇంకా పట్టాలు వచ్చినాయి, ఇంకా కట్టుబడి మొదలు పెట్టలేదు, పట్టాలు వస్తాం. 19 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? చాలా బాగా జరిగింది సార్, నెంబర్ 1గా ఉంది పాలన. మీ గ్రామ పంచాయతీలో కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, ఎమ్మెల్యే ఎప్పుడైనా పర్యటించారా? పర్యటిస్తానండి. మా ఊరే దగ్గర దగ్గర ఒక 4-5 సార్లు వచ్చారు సార్ ఎమ్మెల్యే గారు. మంచిగా పర్యటిస్తూనే ఉన్నారు. ఏదైనా కార్యక్రమం ఉన్నా కానీ ఫోన్ చేస్తే వస్తారు సార్, అందుబాటులోనే ఉంటారు. మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నల్లమద పద్మావతి రెడ్డికి ఏంటి తేడా? అంటే అభివృద్ధి మేడం వల్ల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది సార్. ఆయన అందుబాటులో ఉంటారు బొల్లమల్ల యాదవ్ గారు కూడా, కానీ అభివృద్ధి ఎంతగానో లేదు సార్. మేడం ఉంటానో బాగా అభివృద్ధి బాగుంది. మీ ఎమ్మెల్యేనే అందుబాటులో ఉండట్లేదని మీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అసంతృప్తిగా ఉన్నారు. లేదు సార్, మంచిగానే అందుబాటులోనే ఉంటారు, ఫోన్కి రెస్పాన్స్ అవుతారు, పర్లేదు సార్, మంచిగానే ఉంది. ఇక్కడ మీ సూర్యాపేట జిల్లాలో మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి మంచిగా జరుగుతుంది సార్. కోదాడు మండలానికి హుజూర్నగర్కి మంచి అభివృద్ధి ఉంది సార్ వల్ల. రేషన్ కార్డులు ఎవరికి రాలేదంటున్నారు, మరి ఇంతవరకు చాలా మందికి అసంతృప్తిగా ఉన్నారు. లేదు సార్, మా దగ్గర చాలా వరకు వచ్చాయండి. 1 అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెబుతున్నాం అన్నాం, ఆల్రెడీ 100% వస్తాయండి. అప్లికేషన్లు దరఖాస్తులు పెట్టుకోవడం వరకే కానీ అవి వాటి సమస్య పరిష్కారం జరగట్లేదు అంటున్నారు, వాస్తవంగా? లేదు సార్, జరుగుతూనే ఉన్నాయి. 1 కొద్దిగా ఏదన్నా ఆగినా కానీ పెండింగ్లో ఉన్నా కానీ అయితేనే ఉన్నాయి సార్. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెబితే మళ్ళీ యాక్సెప్ట్స్ అయితేనే ఉన్నాయి, మంచిగానే ఉంది సార్. మీరు సుదీర్ఘంగా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి మీకు ఎందుకని ఇంతవరకు వార్డు మెంబర్ చేశారు, సర్పంచ్ కానీ అలాంటి స్థాయిని ఎందుకు కోరుకోలేదు? అంటే లేదు సార్, మామూలుగా మేము కార్యకర్త నుంచి నేను వార్డు నెంబర్ అయ్యాను, వార్డు నెంబర్ నుంచి గ్రామ శాఖ దాకా ఎదిగాను సార్. అది స్థానిక సంస్థలు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం అంటారు? పర్లేదు సార్, మంచిగా చేశారు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంత ముందు కంటే ఇప్పుడు తొందరగా రేవంత్ రెడ్డి గారు రాటాన ఎస్సీ వర్గీకరణ జరిగిందని నమ్ముతున్నాం. బీసీలు కూడా 42% కావాలంటున్నారు, మరి వారికి న్యాయం జరిగిందా? గవర్నమెంట్ తరపున కాకపోయినా పార్టీ తరపునైనా ఇస్తామంటున్నారు కాబట్టి న్యాయం జరిగినట్టేగా సార్. 42% జరుగుతుందా, అమలవుతుందా? అమలవుతుంది సార్, అమలు. మొన్న మీకు ఖర్గే గారి ద్వారా గ్రామ శాఖ అధ్యక్షులందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. బాగుంది సార్, వెళ్ళాం మేము కూడా, బాగుంది. రిసీవింగ్ అయినా అంత బాగుంది సార్, ఏర్పాట్లు అన్నీ బాగా జరిగాయి. ఇప్పటి వరకు సర్పంచ్ పరిపాలన అయిపోయి సుమారుగా 10 నెలలు పైనే కావచ్చు. మరి స్పెషల్ ఆఫీసర్స్ అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదని ప్రజలు అంటున్నారు. లేదు సార్, వస్తూనే ఉంటారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా. మంచిగా వారానికి ఒక రోజైనా వస్తారు. అంటే వాళ్ళు మండలం వైజ్గా ఉంటారు కాబట్టి వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తూనే ఉంటారు. మంచిగానే ఉంది సార్. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మంచిగా ఉంటుంది, ఇంకా పాలన దగ్గరలో ఉంటుంది కాబట్టి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మీరు సర్పంచ్గా చేయాలని ఆలోచన మీకుందా? అలాంటిది ఏం లేదు సార్, గ్రామ శాఖ చాలా మండల స్థాయిలో కానీ గ్రామ శాఖలో సర్పంచ్ కానీ చేయాలని ఆలోచన ఏం లేదు సార్ అలాంటిది. ఫైనల్గా ఈ గ్రామ పంచాయతీ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఓటు అంటేనే డబ్బు మధ్యతో కూడుకున్న పని, అట్లా ఏం చెప్తారు? డబ్బు కంటే అభివృద్ధి చేసే వాళ్ళని నమ్మి డబ్బు తీసుకోకుండా నిజాయితీగా పని చేసే వాళ్ళని ఎన్నుకోమని కోరుతున్నాం.